రుణమాఫీతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు సంబరాలు అంబరానంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు రైతులు. కామారెడ్డిలో రైతులు ర్యాలీను నిర్వహించారు. రుణమాఫీ మెసేజ్ చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో ఒక్కసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున షబ్బీర్ అలీతో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. చూడొచ్చు, రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన రైతులకు సంబంధించిన రుణమాఫీ వచ్చిన మెసేజ్ చూడొచ్చు. రుణమాఫీకి సంబంధించి మెసేజ్ వచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ వచ్చిందని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఒకసారి మాట్లాడించే ప్రతినిధం ఎట్లా అనిపిస్తుంది? ఒకసారి ఎప్పుడు లేనిది కూడా చాలా కాలంగా వెయిట్ చేస్తున్న రుణమాఫీ అమలైంది, ఏం చెప్తారు? నిజంగా ఇది తట్టుకోలేనంత సంతోషంగా, ఏదైతే 10 సంవత్సరాల మనం వేడి చేసినామో రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కానీ ఇమ్మీడియట్గా మనకు టోటల్గా ₹50,000 మెసేజ్ కూడా వచ్చేసింది మాకు. ఆల్రెడీ మాపైనట్టు ఇది నాకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంతోషకరమైన ప్రజలు ఇలా పంట పొలాలు చూస్తూ ఉంటే, రైతులంతా చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇలా నిజంగా చెప్పుకోలేంత సంతోషంగా ఉన్నారని చెప్పేసి మేము అందరం ఏకాభావిస్తూ ఇలా ప్రజలలో ర్యాలీ తీసి ఇలా అందరికీ మేము యావత్ దేశంలో చాటే తెలియజేస్తాము. నా పేరు నునావత్ గణేష్ నాయక్, లంబడకులపట్నం జిల్లా ప్రెసిడెంట్. చెప్పొచ్చు అంటే నిజంగా కూడా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు లేనిది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏకకాలం 2 లక్షల రుణమాఫీ అన్నారు. మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈ నిజంగా చూస్తూ ఉంటే ఈ రుణమాఫీని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాల నుంచి కాదు, మేము ఎన్నడూ కూడా ఇట్లాంటి చూడలేదు. దీన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు పండగ కన్నా ఎక్కువ ఈరోజు అనిపిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి అప్పుడే మాఫీ అయిందంటే అప్పటి నుంచి ఎప్పుడు కూడా మాఫీ కాలేదు. ఇన్ని 31,000 కోట్లు రైతులకు ఇచ్చిందంటే చాలా సంతోషం. ప్రతి రైతుకు కూడా వస్తుంది. నిన్న మాకు కూడా అందరికి మెసేజ్లు వచ్చినాయి, రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎట్లా చూస్తారు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీకు ఎంత రుణమాఫీ అయింది? మాకు వచ్చేసి 4 ఎకరాలు ఉంది. అయితే ఈ రుణమాఫీ అనేది అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం కంటే ముందు వైఎస్ పీరియడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏకదాటిగా ఏ రకంగా రుణమాఫీ చేసిర్రో అదే రకంగా ఇవాళ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మన రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు పబ్లిక్ అంతా, మన రైతులందరూ కూడా సంతోషపడుతున్నారు. వీళ్ళు కూడా అందరూ ఒక పండగ వాతావరణంలాగా జరుపుకుంటూ అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పేసి నేను ఒక రైతును కూడా తెలుపుతున్నాను. గత ప్రభుత్వం కూడా మొత్తం అంటే అప్పుల్లో నెట్టి వేసి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రైతులను ఆదుకుంది. ఎట్లా చూస్తారు? ఇది చాలా సంతోషకరమైన విషయము. 10 సంవత్సరాలు లేనిది ఇలా పోయిన గవర్నమెంట్ ఏదో బూటకల్ప మాటలు చెప్పి రైతులను మొత్తం మభ్యపెట్టి ఏదో మోసం చేసిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో ఘనత ఫస్ట్ వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా మాకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది గతంలో. అది కూడా రైతులకు కూడా అప్పుడు ఉన్న బకాయిలు కూడా కరెంటు బకాయిలు కూడా ఘనత వైఎస్ గారిది, మా కాంగ్రెస్ పార్టీదే. ఈరోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్న గారు నాయకత్వంలో ఈరోజు 2 లక్షల రుణం ఒక ఏకకాలంలోనే మాఫీ చేయడం అనేది ఆశమస కాదు. కానీ ఇలా చెప్పిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు చెప్తున్నానన్న. మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? అంటే నిజంగా కూడా ఒక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశారు. మీకు ఎంత ఉంది? నాకు ప్రస్తుతానికి 4 ఎకరాల భూమి ఉన్నది. చాలా సంతోషంగా అందరు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ వచ్చిందా? మెసేజ్ వచ్చింది? ఇప్పుడు మెసేజ్ రాలేదు నాకు. 2 లక్ష పైన ఉన్నది. 1,00,000 లోపల రుణమాఫీలు అయినాయి. బాగా మేము చూస్తున్నాము. సంబరాలు బాగా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ లోపల ఎక్కడ చూసినా రేవంత్ అన్న నినాదాలు, సంబరాలు బాగా రైతుల అంతా పెద్ద పండగ వాతావరణం. నిన్న నుంచి పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. చాలా సంతోషంగా ఉంది. రైతు మీరు చెప్పండి, మీకు ఎంత రుణమాఫీ అయింది? ఏం చెప్తారు గవర్నమెంట్కి? చాలా సంబరాలు. ఇది రుణమాఫీ గురించే. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ఆషామాషి కాదు. 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏమి బడ్జెట్ లేకుండా ఇవ్వలేని పరిస్థితి సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారంగా చెప్పిండు, చేసిండు. ప్రతి ఒక్క 6 ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి చేస్తాడు. అది అందరికీ మాకు నమ్మకంగా ఉన్నది. ఈ సంబరాలు ఇట్లా ఏకకాలంగా ఇప్పుడైతే ₹1,00,000 చేసిండు. జస్ట్ ఈ మంత్లో 150, ఆఫ్టర్ ఆగస్ట్ 15th వరకు లోపల 2 lakhs రుణమాఫీ అందరికీ అయిపోతుంది. లక్ష వాళ్ళకైతే అందరికీ అయిపోయింది.
ఇది అంటే ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో లేనిపోని అబండాలు వేసినప్పుడు కూడా కష్టకాలంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్నారు. 2 లక్షల రుణమాఫీ చేశారు. రుణమాఫీతో ఇప్పుడు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేస్తున్నారు. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.